వెల్కమ్ టు కేఎన్ఎల్ఎస్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం క్లాసెస్లో డీబగ్ అండ్ వాచెస్ గురించి, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి. సింటాక్స్ ఎర్రర్స్ అనుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం మనం, ఆ ప్రోగ్రాంలో ఏదైనా సింటాక్స్ ఎర్రర్ అయితే విజువల్ స్టూడియో కోడ్లోనే మనకి ఎమ్మటే ఎర్రర్ చూపించేస్తుంటాడు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేప్పటికి ఎర్రర్స్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సింటాక్స్ ఎర్రర్, ఇంకోటి లాజికల్ ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్ అయితే ఏదో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్రింట్ఎఫ్ కమాండ్ బదులు ప్రింట్ఎఫ్ అని ఇచ్చారనుకోండి. ఈ ప్రింట్ఎఫ్ అని ఇచ్చే బదులు పొరపాటున మీరు ఈ టీ మిస్ చేయటమో ఏదో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ అనుకోండి, కాబట్టి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. ఓకే, ఇక్కడ రెడ్ అండర్ లైన్ వచ్చింది కదా, అదేవిధంగా అందులో కూడా విజువల్ స్టూడియో ఎడిటర్లో కూడా అలా ఏమంటే ఎర్రర్ అనేది ఇచ్చేస్తాడు. సెమీకాలన్ మిస్ అయినా లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా. లేదా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది ఇంక్లూడ్ కొట్టిన తర్వాత stdio.h అంటే ఏం కొడుతున్నారంటే studio.ioh అని కొడుతున్నారు. సాధారణంగా మన మైండ్లో stdio.h అన్నది ఇప్పటివరకు మీరు విని ఉంటారు, కాబట్టి మన మైండ్లో ఆల్రెడీ రిజిస్టర్ అయింది ఏంటి, స్టూడియో. సో స్టూడియో అన్న పదం రెలవెంట్గా తీసుకుని ఒక స్టూడియో అని కొట్టేస్తున్నారు. సో ఇలాంటి ఎర్రర్స్ ఏమన్నా జరిగినట్లయితే వాడు క్లియర్గా చెప్పేస్తాడు ఎర్రర్ అని. అలాగంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో లాజికల్ ఎర్రర్స్ అంటాం అయ్యి. అసలు అందులో మిస్టేక్ జరిగిందన్నది మనకు తెలియదు, కానీ అవుట్పుట్ అనేది గార్బేజ్ వచ్చేస్తూ ఉంటుంది. సో మనకి తెలిసిన అవుట్పుట్ అయితే కనుక ఓకే, ఇది ఇన్వాలిడ్ అవుట్పుట్, ఏదో తప్పు జరిగింది అనుకోవచ్చు. కానీ ఏదో చాలా పెద్ద క్యాలిక్యులేషన్ చేస్తున్నాం అనుకోండి, అందులో మనం ఇచ్చిన ఆ అవుట్పుట్ దాని యొక్క వాల్యూ ఎంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000కి 6 నెలలకి ₹2 చెప్పిన ఇంట్రెస్ట్ అంటే 12,000 అవుతుంది అన్నది మనకు ఒక ఐడియా ఉంది. కాబట్టి ఓకే, ఆడిచ్చిన అవుట్పుట్ కరెక్టా కాదా అన్నది మనకు ఒక అంచనా ఉంటుంది. వేరే అలా కాకుండా ₹12,434 3 నెలలకు ఇచ్చాడు, ₹1.5 ఇంట్రెస్ట్ ఉన్నాం అనుకోండి, దానికి వచ్చే రిజల్ట్ ఎంత అన్నది, అవుట్పుట్ ఎంత అనేది మనం గొక్కున నోట్ లెక్కతో చెప్పలేము. సో అలాంటప్పుడు జరిగే మిస్టేక్స్ మనకి అర్థం కాదు, కాబట్టి మనం దానికి డీబగ్గింగ్ అని చెప్పి, వాచెస్ అని చెప్పి యాడ్ చేసుకొని అసలు కరెక్ట్గా రన్ అవుతుందా లేదా, ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేసుకుంటాం ఏదైనా. సో ఇది ఎలా చేయాలి, దీన్ని చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఒక ప్రోగ్రామ్ తీసుకుందాం. సేమ్ ఇంతకుముందు మనం ఒక నెంబర్ ఇచ్చినట్లయితే కనుక అది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా అనేది చెప్పాం కదా. ఇక్కడ మనం ఏంటంటే ఇదివరకు మనం క్లాస్లో రాసింది ఏంటి, పాజిటివ్ ఆర్ నెగిటివ్. 0 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే పాజిటివ్, లేకపోతే 0 కన్నా తక్కువ ఉన్నట్లయితే కనుక నెగిటివ్ అని చెప్పి రాసాం. సో ఇప్పుడు మనం ఏం ప్రోగ్రామ్ రాద్దామంటే, ఒక నెంబర్ ఇచ్చినట్లయితే కనుక ఆ నెంబర్ ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా అన్నది చాలా సింపుల్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఫస్ట్ మీరు రఫ్ వర్క్ చేసుకోండి. మనకి ఏం చేయాలి, ఫస్ట్ ఆల్గరిథము, ఫ్లో చార్టు, లేకపోతే ఇట్లోకి వెళ్ళాలన్నా కూడా మీరు ఒక రఫ్ వర్క్ చేసుకోండి. అసలు మొత్తం వాడు ఒక నెంబర్ ఇవ్వాలి. మొత్తం ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ అన్నాము. ఓకే, ప్రాసెస్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఇది, కండిషనల్. అంటే ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒక స్టేట్మెంట్ ఏంటి, ప్రింట్ ఆడ్, ఇంకోటి ప్రింట్ ఈవెన్. బట్ ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏదో ఒక స్టేట్మెంట్ మాత్రమే మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. దేని ఆధారంగా, ఒక కండిషన్ ఆధారంగా. అంటే కండిషన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రిమైండర్ అన్నది ఏదైనా ఒక వాల్యూని ఎంతో డివైడ్ చేసినప్పుడు, ఓకే, ఏదన్నా ఒక వాల్యూని 2తో డివైడ్ చేసినప్పుడు అన్న వాల్యూని రిమైండర్ 0 అయినట్లయితే కనుక అది ఈవెన్ నెంబర్, లేకపోతే ఆడ్ నెంబర్. మనకు తెలిసిందే కదా, ద నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్, ద నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 2తో ఏదైతే డివిజిబుల్ అవుతుందో అది ఏమవుతుంది, ఈవెన్ అవుతుంది. డివిజిబుల్ కాకపోతే ఆడ్ అవుతుంది, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 ఉన్నాం, 5 అన్న తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది, కాబట్టి ఇది ఆడ్ నెంబర్ అంటాం. వేరే 4 వచ్చింది, డివిజిబుల్ అంటే 0 వచ్చేసింది. ఏదైతే 0 వచ్చేస్తుందో డివైడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 4/2 అన్నాం. దీని ఆన్సర్ ఏమొస్తుంది, ఇది ఆటోమేటిక్గా మనకేమవుతుంది, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఈవెన్ అని వస్తుంది. వేరే ఎప్పుడైతే n ఈజ్ ఈక్వల్ టు 5/2 అన్నాం, దీనికి రిమైండర్ వచ్చేప్పటికి 1 ఉంటుంది, డివిజిబుల్ అవ్వలేదు. సో అప్పుడు దీని నెంబర్ని ఏమంటాం, ఆడ్ అని చెప్పి ఇస్తాం. ఇది కదా మామూలుగా కావాల్సింది. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి, ఇన్పుట్. ఓకే, ముందు ప్రాసెస్ ఏంటి, కండిషనల్ ప్రాసెస్ తీసుకోవాలి, అంతే కదా. దాన్ని
కండిషనల్ సీక్వెన్షియల్ కమాండ్ కాకుండా సీక్వెన్షియల్ ప్రాసెస్ కాకుండా కండిషన్ అంటే ఇఫ్ కండిషన్ ఆధారంగా ఇది ఇది ఆ కండిషన్ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఇంకో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది కండిషనల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది కండిషనల్ ప్రాసెస్ ప్రోగ్రామ్ డిసైడ్ అయ్యాము. ఓకే, దీనికి ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, వాడు యూజర్ మనకి ఎన్ అన్న వేరియబుల్ ఏదో ఒక వేరియబుల్ని ఇవ్వాలి. ఇచ్చిన వేరియబుల్ని మనం ఏం చేయాలి, రిమైండర్ చెక్ చేయాలి. సో ఆర్ అన్నది కావాలి. సో 2 వేరియబుల్స్, ఒకటి యూజర్ మనకి డేటాని ఇవ్వడానికి ఎన్ అన్న వేరియబుల్, లేకపోతే నెంబర్ అన్న వేరియబుల్ మన ఇష్టం. అదేవిధంగా అది కరెక్ట్గా ఉందా లేదా, దాని రిమైండర్ ఎంత వచ్చింది అన్నది తెలుసుకోవడం కోసం ఆర్ అని చెప్పి రిమైండర్ అని చెప్పి ఇస్తాం. అయితే ఇక్కడ ఇంకో చిన్న ప్రాబ్లం ఉంది. సాధారణంగా n ఈజ్ ఈక్వల్ టు 5/2 అని ఇచ్చామనుకోండి, మనకేమొస్తుంది, వచ్చే ఆ వాల్యూ ఏంటి, ఓకే, ఇక్కడ కోషంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 అని చెప్పి అనుకుంటున్నాం. 5 అన్న వాల్యూని మనం ఏం చేయాలి, 2తో డివైడ్ చేయాలి అన్నాం, డివిజన్ చేయాలి అన్నాం. సో ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది, ఇది 2 టైమ్స్. ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ, 4. సో 1 ఇది కదా మనకి. ఇది అయితే ఇక్కడ ఇదేంటి, కోషంట్. ఓకే, నిన్నేమంటాం, కోషంట్ అంటాం. వెరేస్ ఇది రిమైండర్. అందరికీ తెలిసినయే, బట్ ఒక ఐడియా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇదేంటి, డివిడెంట్. ఓకే, సో ఇక్కడ ఇదేంటి, డివిజన్. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ విధంగా ఇచ్చినట్లయితే కనుక ఇక్కడ మనం ఏమంటున్నాం, n ఈజ్ ఈక్వల్ టు 5/2 అన్నాం. ఇప్పుడు ఎన్లో స్టోర్ అయ్యేది ఏంటి చెప్పండి, ఎన్లో స్టోర్ అయ్యేది క్వశ్చన్ స్టోర్ అవుతుందా, రిమైండర్ స్టోర్ అవుతుందా? సాధారణంగా మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, n ఈజ్ ఈక్వల్ టు 2 అంటాం. ఓకే, 2 వస్తుంది. ఎందుకని, ఇలా n ఈజ్ ఈక్వల్ టు 5/2 అని ఇచ్చినట్లయితే కనుక దీని యొక్క కోషంట్ని డిస్ప్లే చేస్తుంది కానీ రిమైండర్ని డిస్ప్లే చేయదు. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే, సి లాంగ్వేజ్లో రిమైండర్ కావాలి మనకు. అవుట్పుట్ ఏం కావాలి, మనం దేన్ని చెక్ చేస్తే వస్తుంది, కోషంట్ని చెక్ చేస్తే తెలియదు కదా. ఇప్పుడు ఇది డివిజిబుల్లా కాదా అన్నది ఎప్పుడు తెలుస్తుంది, ఇక్కడ 0 వచ్చినట్లయితే కనుక డివిజిబుల్, రిమైండర్ 0 వచ్చినట్లయితే, 0 కాకుండా ఏది వచ్చినప్పటికీ కూడా అది డివిజిబుల్ అవ్వలేదు అంటే ఆడ్ నెంబర్. సో 0 వచ్చినట్లయితే ఈవెన్ నెంబర్, 0 రానట్లయితే కనుక ఆడ్ నెంబర్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మనకి n ఈజ్ ఈక్వల్ టు 5/2 అని ఇచ్చేస్తే ఇది కోషంట్ని స్టోర్ చేస్తుంది కానీ రిమైండర్ని స్టోర్ చేయదు. సో అప్పుడు ఏం చేయాలంటే n ఈజ్ ఈక్వల్ టు 5/2 కాకుండా 5 మాడ్యులస్ 2 అని చెప్పి పెట్టాలి. ఓకే, ఇది గుర్తుంచుకోండి, ఒక పాయింట్ కామన్. మనం ఎప్పుడైనా కోషంట్ కాకుండా డివిజన్ చేసినప్పుడు రిమైండర్ రావాలి అనుకుంటే కనుక, రిమైండర్ స్టోర్ అవ్వాలి అనుకున్నట్లయితే కనుక మాడ్యులస్ అన్న సింబల్ని యూజ్ చేయాలి. మామూలుగా ఇన్ జనరల్ మనం దీన్ని ఏమంటాం, పర్సెంట్ అంటాం కదా. కానీ ఈ విధంగా ఇక్కడ దీని ప్లేస్ని బట్టి దీన్ని మాడ్యులస్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మన ఆల్గరిథంలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ స్టార్ట్ అన్నది తీసుకున్నాం. తర్వాత యూజర్ నుంచి ఇన్పుట్ ఒకటి n యొక్క వాల్యూని ఏదో ఒకటి రీడ్ చేయమన్నాం. తర్వాత r ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 2 చెప్పుకున్నాం కదా. n/2 అన్నది ఇవ్వకూడదు, మనం n మాడ్యులస్ 2 ఇవ్వాలి. ఎందుకని,
n/2 అని ఇచ్చినట్లయితే మనకు కోషెంట్ స్టోర్ అవుతుంది, రిమైండర్ స్టోర్ అవ్వదు. కానీ ఇక్కడ మనకి కోషెంట్ మనకి రిమైండర్ కావాలి కాబట్టి ఇది ఆడా ఈవెనా అని మనం డిసైడ్ అవ్వాలంటే దాని రిమైండర్ ఏంటి అన్నది మనం చెక్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసాం, n మాడ్యులస్ 2 అని చెప్పించాం. తర్వాత క్వశ్చన్ అడిగాం, ఈ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నట్లయితే కనుక ఇది ఎస్ అయితే కనుక ఏది ప్రింట్ చేయమంటున్నాం, ఈవెన్ అని. ఒకవేళ ఇది నో అయినట్లయితే కనుక రిమైండర్ 0 కాకుండా అయితే ఆడ్ అని ప్రింట్ చేయమంటున్నాం. సేమ్ సుడో కోడ్ రాసాం. అదేవిధంగా ఫ్లో చార్ట్ చూడండి, సింపుల్ స్టార్ట్, తర్వాత రీడ్ చేసాం, ఐవో సింబల్ ఇచ్చుకున్నాం, తర్వాత ప్రాసెస్ సింబల్ ఇచ్చి ఆర్ ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 2 అన్నాం. ఇక్కడ 2 రకాల మార్గాలు ఉంటాయి దీనికి. ఒకటి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఈవెన్ అని చెప్పి ఫ్లో ఇటు మూవ్ అవుతుంది. ఒకవేళ లేకపోయినట్లయితే కనుక ఆడేపు మూవ్ అయ్యి ఇలా ప్రోగ్రామ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఇక్కడ స్టాప్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం సి ప్రోగ్రాంలో రాయాలంటే కనుక ఈ విధంగా రాస్తాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, stdioh కామను, అదేవిధంగా మెయిన్. ఇక్కడ మెయిన్ పక్కన మనం కొత్తగా ఇక్కడ ఇంటిజర్ అని చెప్పి ఉంది, ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా దీన్ని రిటర్న్ టైప్ అంటాం. వీటి గురించి తర్వాత చెప్దాం. ఇది ఉన్నా లేకపోయినా మీకు అబ్జెక్షనే లేదు, అది దాని గురించి కన్ఫ్యూజ్ అయ్యే పని లేదు. ఓకే, ఓన్లీ మెయిన్ అని రాసుకోండి మీరు. అందాక ఇది ఏంటి అన్నది ఇక్కడ ఇంటిజర్ అని చెప్పి ఎందుకు పెట్టాం అన్నది తర్వాత క్లాసెస్లో వస్తుంది. సో ఇక్కడ ఇంటిజర్ నెంబర్ మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతాం. జస్ట్ ఎ మినిట్. సో చూడండి, ఇక్కడ ప్రోగ్రామ్ రాసాం. ఇక్కడ ఇంటిజర్ నెంబర్ అని చెప్పి తీసుకున్నాం, అదేవిధంగా ఆర్ అన్నది తీసుకున్నాం. అంటే యూజర్ మనకి ఇవ్వడానికి కోసం ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రతిదీ కామెంట్స్ పెట్టుకోండి. టు రీడ్ n వాల్యూ, ఓకే, దీనికోసం ఇది. అదేవిధంగా సో ఇక్కడ రీడ్ చేసాం, అది అక్కడ యూజర్ ప్రాంప్ట్, ఇది యూజర్కి ప్రాంప్ట్ కోసం పలానా నెంబర్ యూజర్ ప్రాంప్ట్. టు రీడ్ n వాల్యూ, టు ఆస్క్ n వాల్యూ. అదేవిధంగా ఇక్కడ ఇది దీనికి టు రీడ్ n వాల్యూ టు నెంబర్. ఓకే, సో అంటే మనకి ఈ విధంగా కామెంట్స్ పెట్టుకున్నట్లయితే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు కంపల్సరీ ఇలా కామెంట్స్ అనేది పెట్టడం కామన్. ఎందుకంటే ఒక ప్రోగ్రామర్ ఈ ప్రోగ్రామ్ చేసి వెళ్ళిపోతాడు, తర్వాత దానికోసం వేరే ఎంప్లాయీ వచ్చాడు అనుకోండి, ఎదువరకు వాడు ఏ వేరియబుల్ని దేనికోసం వాడాడు ఏంటి ఒక ఐడియా కోసం ఎక్స్ప్లెనేషన్, అంటే సింపుల్గా చెప్పంటే బ్లూ ప్రింట్ మొత్తం వాట్ ఈజ్ వాట్ అనేది ఒక ఐడియా నేరేషన్ అనమాట అది. ఓకే, అది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, అది గుడ్ ప్రాక్టీస్, మ్యాండేటరీ ఏం కాదు, గుడ్ ప్రాక్టీస్ అది. ఓకే, సో ఇక్కడ ఆర్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 2. అది ఇక్కడ n ఇచ్చే బదులు మనం ఇచ్చాం నెంబర్ అని ఇచ్చాం కాబట్టి నెంబర్ అన్నది తీసుకున్నాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 2 అని చెప్పి ఇచ్చాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినట్లయితే కనుక ఏ నెంబర్ని ప్రింట్ చేయమంటున్నాం, ఈవెన్ నెంబర్ అని చెప్పి ప్రింట్ చేయమంటున్నాం. రిమైండర్ 0 వచ్చినట్లయితే కనుక. ఒకవేళ అలా కాకుండా ఆర్ 0 అవ్వలేదు, అప్పుడు ఏం ప్రింట్ చేయమంటున్నాం, ఆడ్ నెంబర్ అని చెప్పి ప్రింట్ చేయమంటున్నాం. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ 4 ఇచ్చాం, ఏమైంది, 4 ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అన్నాడు. యాక్చువల్గా 4 అన్నది ఏంటి, ఆడ్ కాదు కదా, ఈవెన్ నెంబర్ కదా, కానీ ఆడ్ అన్నాడు. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేద్దాం, ఆడ్ వాల్యూ ఇచ్చి చూద్దాం. ఓకే, ఇది ఆడ్ అయితే కరెక్ట్గా డిస్ప్లే అయింది, 5 ఆడ్. బట్ ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పటికీ కూడా అది ఆడ్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తుంది. మనం ఏమైనా ఎక్కడైనా తప్పు రాసామో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ ఎక్కడ సింటాక్స్ ఎర్రర్స్ రాలేదు, ఎక్కడ కూడా మనకి సింటాక్స్ ఎర్రర్ రాలేదు. అవుట్పుట్ రన్ అయిపోయింది అంటే, ఎగ్జిక్యూట్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే ఏ విధమైన సింటాక్స్ ఎర్రర్ లేదు అని. ఇక్కడ రన్ అయింది అంటే మీకు ఎంటర్ సో నెంబర్ అని చెప్పి అడిగాడు అంటే కనుక అది ఆటోమేటిక్గా ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఎగ్జిక్యూట్ అయిందని. కానీ ఇక్కడ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనకి ఓకే, సో ఇక్కడ ప్రోగ్రామ్ పరంగా చూసినట్లయితే మనకి ఎక్కడ ఎలాంటి మిస్టేక్ లేదు. జనరల్గా చూసినట్లయితే కనుక ఇన్ జనరల్ ఎక్కడ మిస్టేక్ లేదు. మరి ఎందుకని మనం ఈవెన్ ఆడ్ నెంబర్ ఇస్తే కనుక కరెక్ట్గా డిస్ప్లే చేస్తుంది, బట్ మనం ఈవెన్ నెంబర్ ఇచ్చినా కూడా అది ఆడ్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తుంది. దీనికి కారణం ఏంటి, ఎలా దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అన్నది మనం డీబగ్ చేయాలి. దానికి డీబగ్గింగ్ అంటాం. సో ఇక్కడ రన్ మీద ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు
జస్ట్ ఎ మినిట్. ఓకే. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డీబగ్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఈ డీబగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ gcc.exe బిల్డ్ అండ్ డీబగ్ యాక్టివ్ ఫైల్ అని చెప్పి ఈ విధంగా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి మళ్ళీ. ఓకే. సో ఎప్పుడైతే మనం డీబగ్ అనే ఆప్షన్ ఇచ్చామో, ఈ డీబగ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యానల్ అంతా కూడా రన్ అండ్ డీబగ్ అన్న ఆప్షన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే. ఇందులో చూడండి ఏ వేరియబుల్స్ ఉన్నాయి, దాని వాచెస్ మనం ఏమేమి యాడ్ చేసుకుంటాం, ఇలా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వాచ్, అసలు వేరియబుల్ యొక్క వాల్యూ మనం ఏమని ఇచ్చాం, ఇచ్చిన నెంబర్ యొక్క వాల్యూ కరెక్ట్గా తీసుకుందా, అదేవిధంగా రిమైండర్ కరెక్ట్గా స్టోర్ అయిందా లేదా, దీన్ని అంటే మనం ఇప్పటివరకు ఏం చేసాం, ఇప్పటివరకు రాసిన ప్రోగ్రామ్స్లో అవుట్పుట్ వచ్చేసిన తర్వాత దాని యొక్క వాల్యూస్ చూస్తున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో అవుతుందంటే ప్రోగ్రామ్ ప్రాసెస్ జరిగేటప్పుడు అసలు దాని యొక్క వాల్యూ ఎంత వచ్చింది అన్నది ప్రోగ్రామ్ మధ్యలోనే మనం చెక్ చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, అవుట్పుట్ వచ్చేప్పటికి ఏమైంది, ఈవెన్ నెంబర్ అయినప్పటికీ కూడా ఆడ్ నెంబర్ అని చూపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ రిమైండర్ జీరో రాకుండా సమ్ అదర్ ఏదో వస్తుంది, రాంగ్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి ఏ వేరియబుల్స్ని వాచ్ చేయాలి. మన ఫస్ట్ వన్ ఏంటి, నెంబర్, అసలు వాడు ఇచ్చిన నెంబర్ కరెక్ట్గా వీడు తీసుకుంటున్నాడా లేదా. ఓకే. తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. అదేవిధంగా రిమైండర్ కట్టాం, ఆ రిమైండర్ కరెక్ట్గా వస్తుందా లేదా. సో ఈ రెండు వేరియబుల్స్ని ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి వాచ్ పెట్టిన తర్వాత డీబగ్ మళ్ళీ కొట్టండి లేకపోతే. ఓకే. సో జస్ట్ మినిట్, ఇంకో స్టెప్ మనం మిస్ అయ్యాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే బ్రేక్ పాయింట్ ఒకటి పెట్టాలి. ప్రోగ్రాము రన్ అండ్ డీబగ్ ఇక్కడ వాచ్ పెట్టినప్పటికీ కూడా ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కానీ ప్రోగ్రామ్ మధ్యలో పాస్ అవ్వాలి కాబట్టి మనకి ఎక్కడ డౌట్ ఉంది, ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు ఇక్కడ సంథింగ్ ఏదో జరుగుతుంది అనేది డౌట్ ఉంది. సో ఇక్కడ మనం ఒక బ్రేక్ పాయింట్ ఈ ఏరియాలో ఇక్కడ ఇలా క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఈ విధంగా రెడ్ చూడండి, ప్రతి స్టేట్మెంట్ మీద కూడా మనం ఇలా ఫోకస్ చేసినప్పుడు కాసారు ఆ రెడ్ ఒకటి డిస్ప్లే అవుతుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కనుక అది బ్రేక్ పాయింట్ యాడ్ అయినట్లు, అక్కడ ప్రోగ్రాము పాస్ అవుతుంది. ఓకే. మనం ప్రోగ్రామ్ని ఒక చోట పాస్ చేయాలి అనుకున్నప్పుడు కంప్లీట్గా ఆటోమేటిక్గా చివరి వరకు వెళ్ళిపోతుంది కదా రన్ చేస్తే. కానీ రన్ అవ్వకుండా మధ్యలో ఎక్కడ ఇప్పుడు నాన్ స్టాప్ బస్సులాగా మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. బట్ ఇప్పుడు మనకేం కావాలి, ఒక పాస్ కావాలి, ఇక్కడ ఆగాలి. సో ఇప్పుడు రన్ చేయండి, కోడ్ని డిబగ్ చేసి మళ్ళీ రన్ చేయండి. టెర్మినల్. సో ఇక్కడ నెంబర్ ఇవ్వండి. మనకు ప్రాబ్లం ఏంటి, ఈవెన్ నెంబర్లతో ప్రాబ్లం కదా. సో ఈవెన్ నెంబర్ ఇచ్చాము, 4 ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అని ఇచ్చేసింది. డైరెక్ట్గా రన్ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ పాయింట్ సరిగ్గా ప్లేస్ అవ్వాల.